కృష్ణ, ఏం చేస్తున్నావు? అమ్మ, తారా వాళ్ళేరి? వాళ్ళు బయటికి వెళ్ళారు నాన్న, ఏవో కొనుక్కోవాలంట. నన్ను ఇంట్లో ఉండి హోంవర్క్ చేసుకోమన్నారు. నన్ను వాళ్ళతో పాటు తీసుకువెళ్ళలేదు. నాకు చాలా కోపంగా ఉంది. దానికి తోడు అమ్మ నువ్వు ఇంటికొచ్చాక నన్ను బయటికి తీసుకెళ్తావులే అని చెప్పింది. కానీ నాకు తెలుసు నువ్వెప్పుడు పని నుంచి వచ్చాక మమ్మల్ని బయటికి తీసుకెళ్ళవని. ఓ అలాగా, సరే మనం బయటికి వెళ్దాం పద కృష్ణ, మనకో పనుంది. అవునా, నిజంగానా? ఏం పని నానా? అవును కృష్ణ, బయటికి వెళదాం. తారాకి ఓ మంచి బహుమతి కొనాలి. నాన్న, ఎందుకు? తన పుట్టినరోజు కూడా కాదు కదా. అమ్మ తనని బయటికే తీసుకువెళ్ళింది ఏదో కొనాలని. మళ్ళీ నువ్వు నన్ను బయటికి తీసుకెళ్తున్నావు తారాకో బహుమతి కొనాలంటూ. తన పుట్టినరోజు కాదని నాకు తెలుసు కృష్ణ, కానీ రేపు చాలా ముఖ్యమైన రోజు. పద. నాన్న ఇంకా కృష్ణ బయటకెళ్ళి తారాకో మంచి బహుమతి కొని ఇంటికి తిరిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి అమ్మ, తారా ఇంట్లోనే ఉన్నారు. అమ్మ, రేపటి ప్రత్యేకత ఏమిటి? రేపు రాఖీ పౌర్ణమి కృష్ణ. అంటే తమ్ముడు అక్కని జాగ్రత్తగా చూసుకుంటాను అని ప్రమాణం చేసే రోజు. ఓహో, నేను ప్రమాణం చేస్తున్నా. రేపు గనక నాకు బహుమతి రాలేదంటే తారా జుట్టు పీకుతా. మరుసటి రోజు ఇద్దరు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నారు. అమ్మా, ఈరోజు నేను ఎందుకు కొత్త బట్టలు వేసుకోవాలి? కొంపతీసి ఈరోజు నా పుట్టినరోజా? ఇదంతా నాకు సర్ప్రైజా? ఇలా రా కృష్ణ, నేను చెప్తా నీకు ఈరోజు ఏంటో. ఈరోజు రాఖీ పౌర్ణమి. నాకు తెలుసు, అమ్మ చెప్పింది. కానీ ఈరోజు ఎందుకు ప్రత్యేకం? ఈరోజు ఆడపిల్లలందరూ వాళ్ళ అన్నదమ్ములు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళకి రాఖీ కడతారు. అబ్బాయిలు వాళ్ళ అక్క చెల్లెలకు తామెల్లప్పుడూ తోడుగా ఉంటామంటూ, వారిని బాగా చూసుకుంటామంటూ ప్రమాణం చేస్తారు. రాఖీ పండుగ అన్నా చెల్లెళ్లకు లేదా అక్కా తమ్ముళ్లకు మధ్యన ఉండే ప్రేమకు, బంధానికి ప్రతీక. ఓ, నేను ప్రమాణం చేస్తున్నా నాన్న, తారాని జాగ్రత్తగా చూసుకుంటా. బాగుంది కృష్ణ, ఈ మాట తారాకు చెప్పు. నిన్న మనం తన కోసం కొన్న బహుమతి కూడా ఇవ్వు. సరే, అంటే ఇప్పుడు నేను తారాని ఇంకెప్పుడు కొట్టకూడదా? నాన్న నవ్వుతూ, ఇది తారాకి నువ్వెల్లప్పుడూ తోడుగా ఉంటానని, తనని జాగ్రత్తగా చూసుకుంటానని నువ్విచ్చే భరోసా. వాళ్ళిలా మాట్లాడుతూ ఉండగా తారా అక్కడికి వచ్చింది. కృష్ణ నుదుటిన బొట్టు పెట్టింది. తన చేతికి రాఖీ కట్టి నోరు తీపి చేసింది. అప్పటిదాకా ఆకతాయిగా ఉన్న కృష్ణ వాళ్ళ అక్క కట్టిన రాఖీని చూసి ఆనందించాడు. తనని దగ్గరికి తీసుకొని, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను తారా,